మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున అయితే గనక పాత విషయాల గురించి వీరితో చర్చించబోతున్నారు. గత తాలూకా జ్ఞాపకాలు వీరితో చర్చించడం రీత్యా కాస్త ఉన్నత ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీ యొక్క ప్రయాణాలలో కాస్త ఆకస్మిక మార్పులు అయితే కలగబోతున్నాయి. అలాగే వ్యాపారాలు ఈ రోజున కాస్త మందకొడిగా సాగబోతున్నాయి. అంతేకాకుండా ఈ రోజున ఆధ్యాత్మికత వైపు మీరు కాస్త ఎక్కువగా శ్రద్ధ చూపించబోతున్నారు. దైవ సేవ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థికంగా ఈ రోజున కాస్త ఇబ్బంది తప్పదు. అవసరానికి ధనం అనేది అందకపోవచ్చును. నిరాశ చెందకండి. ఏ ముఖ్యమైన పనులు అయినా కూడా ఈ రోజున వాయిదా వేయండి. ఎందుకంటే గనక ఏ పనిని కూడాను మీరు పూర్తి చేయలేకపోతారు. తత్ఫలితంగా మానసిక కృంగుబాటు తప్పితే పనుల పునరుద్ధరణ అస్సలు జరగదు. అలాగే నిరుద్యోగుల ప్రయత్నాలు మాత్రం ఈ రోజున ఆశాజనకంగా ఫలించబోతూ ఉన్నాయి. మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం అయితే మీకు దక్కుతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ రోజున ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం చాలా వరకు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఎదుటి వారి యొక్క సమస్యల్లో మీరు అస్సలు తలదొచ్చవద్దు. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దును. అదే విధముగా మీరు ఏదైనా ఎవరికైనా చెప్పాలి అనుకుంటే గనక ఈ రోజున ఏ విషయాన్ని వారికి తెలియపరచవద్దు. ఎందుకంటే గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. కావున మీరు మంచి చెప్పిన ఎదుటి వారికి చెడుగా పరిణమించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజున అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. అలాగే వచ్చిన కొద్దిపాటి ధనాన్ని కూడాను ఖర్చులు చేసే యోచన అయితే చేస్తారు. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజున చిన్ననాటి మిత్రుల కలయిక జరగబోతుంది. గతంలో ఉన్నటువంటి మధుర జ్ఞాపకాలు, అంతేకాకుండా గతంలో ఆగిపోయినటువంటి పనులు పునః ప్రారంభించడానికి పాత మిత్రుల యొక్క కలయిక ఈ రోజున కొత్తగా ఆ యొక్క పనులను ప్రారంభించడానికి నాంది పలికేలాగా చేస్తుంది. వారి యొక్క విలువైన సలహా సూచనలు మీకు ఎంతో లాభసాటిగా మార్పుని ఇవ్వబోతున్నాయి. పాత మిత్రుల కలయిక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహంతోనే జరగబోతుంది. వారి యొక్క ప్రతి మాటను కూడా చెవికెక్కించుకునే ప్రయత్నం చేయండి. వారి మాటలను పెడచెవిన పెట్టకండి. వారు ఏదైనా సలహా ఇస్తే గనక 1కి 10 సార్లు ఆలోచించండి. అలాగే వారు మీకు చాలా వరకు తోడ్పాటును అందించబోతున్నారు. ధనపరంగా మద్దతు కూడా ఇవ్వబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.